బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. జన్వాడ ఫామ్ హౌస్ పరిసరాల్లో సర్వే కొనసాగుతోంది. డీజీపీఎస్ నీటిపారుదల రెవెన్యూ అధికారులు సరిహద్దులను గుర్తిస్తున్నారు. బుల్కాపూర్ నాలాను ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నాలా పరివాహక ప్రాంతాన్ని 1 కిలోమీటర్ వరకు సర్వే చేశారు. ఇవాళ కూడా సర్వే చేయనున్నారు. అనంతరం కలెక్టర్ శశాంక్ కు అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చన్వాడ ఫామ్ హౌస్ పరిసరాల్లో సర్వే అయితే కొనసాగుతా ఉంది. అటు డీజీపీఎస్ తో రెవెన్యూ అధికారులు సరిహద్దులను గుర్తిస్తున్నారు. తాజా సమాచారం చెప్పండి రానా. 60-70 ఏళ్ల సంవత్సరాల నుంచి ఆ భూ రికార్డులన్నీ కూడా వారు పరిశీలించాల నుంచి రానా, మీ వాయిస్ కట్ అవుతుంది. శాటిలైట్ దీని ద్వారా ఎంతవరకు వీళ్ళది బఫర్ జోన్ లో ఉంది, ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్న దానిపై కూడా వాళ్ళ ఆరా తీసుకోవడం నేపథ్యం కనపడుతుంది. మొదటిసారి వచ్చినప్పుడు ఆ ఫామ్ హౌస్ ఎంతవరకు ఆ బుల్కాపూర్ నాలా వెళ్తుందో ఇంతవరకు ఆక్రమించడం కూడా ఒక ప్రాథమికమైనటువంటి వాళ్ళు నిర్ధారణకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే దాదాపు చాలా పెద్ద నాలా ఇది. ఆ నాలా ఇప్పుడు చాలా కుచిక్కుపోయింది. ఆ నాలా పైన వీళ్ళు గేట్లు వేస్తున్న అంతా కూడా కట్టారు. దాదాపు 27 మీటర్ల వరకు కూడా వీళ్ళు అక్రమంగా కట్టేశారని కూడా చెప్తున్నారు. సో బుల్కాపూర్ నాలాకు సంబంధించిన సర్వే ఆల్రెడీ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు రెండో క్వశ్చన్ ఏంటంటే జంట నగరాలు, జంట జలాశయాలకు సంబంధించి గండపేట దీనికి సంబంధించిన విషయంలో ఈ గండపేటలో ఎక్కువైతే వరద ఉంటుంది, అంటే వర్షాలు ఎక్కువ కావడం వల్ల నీటి ప్రవాహం ఎక్కువ అవడం వల్ల దాన్ని డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బుల్కాపూర్ నాలా అనేది కూడా వాళ్ళు డైవర్షన్ కోసం రెడీ చేస్తారు. అప్పట్లో ఈ బుల్కాపూర్ నాలా చాలా పెద్దగా ఉంటుంది. ఆ బుల్కాపూర్ నాలా నుంచి వచ్చే వాటర్ అంతా బుల్కాపూర్, అలాగే మోకిల, తర్వాత జన్వాడ, తర్వాత మణికొండ, ఇట్లా దీని మీదుగా సాగర్ వరకు కూడా ఈ వాటర్ వెళ్ళేది, అక్కడ కలిసేది. అయితే ఈ జన్వాడ కానీ మోకిల నుంచి వచ్చినటువంటి బుల్కాపూర్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా అప్పుడు చుట్టుపక్కలంతా కూడా వారు వ్యవసాయం చేసుకునే వాళ్ళు, వాళ్ళకందరికీ కూడా తాగునీరు, సాగునీరుకి ఇది ఎక్కువ వాడేటారు. ఇప్పుడు అదే మొత్తం బుల్కాపూర్ నాలా ఇప్పుడు కనపడకుండా పోయింది. సో కనపడకుండా పోయినటువంటి నేపథ్యంలో అప్పట్లో పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఈ యొక్క ఫామ్ హౌస్ నిర్మాణం చేసేటప్పుడు వీళ్ళంతా కూడా ఆక్రమించేసి కడుతున్నారనే కూడా అనేక రకాలైన ఫిర్యాదులు వచ్చి దాన్ని బేస్ చేసుకుని కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇదే విషయంపై కూడా కోర్టుకు వెళ్ళారు. ఎందుకంటే హైడ్రా ఎప్పుడైతే స్థాపించారో, హైడ్రా స్థాపించిన తర్వాత ఈ చెరువులు కానీ, జలాశయాల దగ్గర కానీ, పార్కులు కానీ, నాలాలు కానీ ఆక్రమించినటువంటి ఆక్రమణదారులు వారి యొక్క ఏవైతే కట్టడాలు కట్టి ఉంటారో వాటంతా కూడా కూల్చేసినప్పుడు వారు నిర్ణయించే దాని దగ్గరగానే ఇప్పుడు చర్యలు తీసుకుంటారు. ఎక్కడ మా ఫామ్ హౌస్ కూల్చేస్తారో హైడ్రా అనే ఉద్దేశంతో ముందుగానే కేటీఆర్ సమస్య వాళ్ళందరూ కూడా హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు చాలా సూటిగా చెప్పింది అది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందా, బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందా, నాలా ఆక్రమించారా, అవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే మీరు తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా చాలా క్లియర్ గా చెప్పారు. సో హైకోర్టు ఆదేశాల మేరకే ఇప్పుడు అనేక రకాలైనటువంటి రికార్డ్స్ అంతా కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. నిన్న దాదాపు 3 గంటల పాటు చెక్ చేస్తారు. దానికి సంబంధించిన ఇమేజెస్ అన్ని తీసుకున్నారు. ఎంత వెడల్పు, ఎంత పొడవు ఉంది, ఏంటి అనేది కూడా పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు తాజా రిపోర్ట్ ఎప్పుడు రెడీ చేస్తారు. ఈ రోజు రేపు మరొకసారి అధికారులు రాబోతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. థ్యాంక్ యూ రానా.